ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మంగళవారం నాడు తప్పనిసరిగా ఆచరించాలి. మంగళవారం నాడు ఏ మంగళవారము, ఎన్ని మంగళవారాలు ఇలా డౌట్ ఏం అవసరం లేదు. మీ ఇష్టం నాన్న. 3 మంగళవారాలు అనుకోవచ్చు, 5 మంగళవారాలు అనుకోవచ్చు, లేదా కనీసం ఒక్క మంగళవారమైనా చేసి చూడండి. ఎందుకంటే మీపై ఉన్నటువంటి చెడు దృష్టి, నెగటివ్ ఆరా అనేటువంటిది మొత్తం తొలగిపోవాలి అనన్నా, అలాగే మనం ఏదైనా ఒక పని తలపెట్టాము అంటే అది విజయవంతం అవ్వాలి అనన్నా తప్పనిసరిగా కనీసంలో కనీసం ఒక్క మంగళవారమైనా ఈ విధంగా ఆచరించే చూడండి. మంగళవారం నాడు సమయం ఎప్పుడైనా సరే నాన్న, కంపల్సరీ రాహుకాలమే చేయాలి అని మీ లేదు. ఉదయం పూటైనా చేయవచ్చు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. కొన్ని ఆవాలు తీసుకోండి, అలాగే కొన్ని బార్లీ గింజలు, ఈ రెండింటిని కలిపి పౌడర్ చేయండి. అది మిక్సీలోనే చేయొచ్చు, మీరు దంచి కానీ ఎలా అయినా సరే పౌడర్ చేయండి. అది పౌడర్ చేసిన తర్వాత అందులో కొన్ని నల్ల నువ్వులు కలపండి. ఆ పౌడర్లో కొన్ని నల్ల నువ్వులు కలిపి రొట్టెలా చేయండి. దాన్ని రొట్టెలాగా చేయండి. వేస్తే ఒక్క రవ్వ సాల్ట్ వేయండి, వేయకపోయినా పర్వాలేదు, వేస్తే కొంచెం సాల్ట్ వేయండి. వేసి రొట్టెలా చేయండి. రొట్టె పిండిలా కలిపి రొట్టె చేసి పెనం మీద నువ్వుల నూనె వేసి కాల్చండి. నువ్వుల నూనె వేసి చక్కగా 2 వైపులా కాల్చి ఆ తర్వాత అయితే ఎన్ని రొట్టెలు చేయాలి అన్న సందేహం కూడా ఏం లేదు. ఒక రొట్టెనా చేయవచ్చు, 5 అయినా చేయవచ్చు, 3 అయినా చేయవచ్చు. ఆ రొట్టె పైన చిన్న బెల్లం ముక్క పెట్టి అది గోమాతకి తినిపించండి. ఇలా చేశారు అనంటే యథార్థంగా మీపై ఉన్నటువంటి చెడు దృష్టి అనేటువంటిది తొలగిపోతుంది. చెడు దృష్టి అనంటే ఏదో అని కాదు నాన్న. కొద్దిమంది ఎంత గుంభనంగా ఉంటూ ఉన్నా, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళకపోయినా ఏదో రూపేణ ఒక నెగిటివ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. వాళ్ళకి తెలుస్తుంటుంది. ఏదైనా పని సంకల్పం ఏదైనా మొదలు పెడితే అది వెనక్కి పోవటము, అనుకున్న పనులు అవ్వకపోవటము, ఏ పని మొదలుపెట్టినా సరే అది వెనక్కి రావటము, అది యథార్థంగా చాలా చాలా బాధ అనిపిస్తుంటుంది, నిరాశ కలుగుతుంది. దానివల్ల ఎంత చేసినా కానీ అసలు ఈ పనులు అవ్వట్లేదు అన్న ఒక నిరుత్సాహం వస్తుంది యథార్థంగా. దానివల్ల చాలా బాధపడిపోతుంటారు. ఇంటర్వ్యూస్ అయితే ఒక 3-4 ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు చక్కగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, లేదా ప్రమోషన్ కోసం ట్రై చేయటం కానీ, లేదా కొత్త ఉద్యోగం కోసం ట్రై చేయటం కానీ, అసలు ఉద్యోగం కోసం ట్రై చేయటం కానీ చేస్తూ 3-4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత ఆఖరి రౌండ్కి వచ్చేసరికి రిజెక్ట్ అయిందనుకోండి, చాలా బాధపడతారు. హోప్స్ పెట్టుకుంటారు. చాలా హోప్స్ పెట్టిన తర్వాత అది రిజెక్ట్ అయిందంటే చాలా బాధపడతారు. ఈ ఒక్క విషయం అని కాదు, ఏదైనా సరే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు, సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. 99.9% కూడా సక్సెస్ అయిందని అనిపిస్తుంది. ఊర్లో అందరికీ చెప్పుకుంటారు, వాళ్ళ బంధువులకు చెప్పుకుంటారు. అంతా అయిన తర్వాత ఒక నెగటివ్, నాట్ ఇంట్రెస్టెడ్ అంటారు. అది ఆడపిల్ల వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చెప్పొచ్చు, అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరి నుంచి ఎవరికని కాదు, ఎవరైనా మనసు బాధే కదా. ఆడపిల్లకే సంబంధం కుదరట్లేదు అని చెప్పేసి ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం అలా బాధపడ్డారేమో కానీ ఇప్పుడు అలా ఏం కాదు. మగపిల్లడికి సంబంధాలు చూస్తూ వాళ్ళకి కుదరక బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, ఆడపిల్ల తల్లిదండ్రులు బాధపడే వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనా సరే ఆ నెగటివ్ అనేది, ఆ దృష్టి దోషం అనేది తొలగిపోయేటువంటి చక్కని పరిష్కార మార్గం నాన్న ఇది. ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఒక అమ్మగా తెలియజేస్తున్నాను. చాలా సింపుల్ నాన్న. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మామూలు నల్ల ఆవాలు, బార్లీ గింజలు అది పౌడర్ చేయండి. పౌడర్ చేసి అందులో నల్ల నువ్వులు కలపండి. కలిపి రొట్టెలా చేయండి. కొంచెం సాల్ట్ వేసి రొట్టెలా చేయండి. నువ్వుల నూనె వేసి కాల్చండి. ఆ చల్లారిన తర్వాత పైన కాస్త బెల్లం ముక్క పెట్టి గోమాతకి తినిపించండి. ఈ విధంగా ఎన్నైనా చేయవచ్చు, ఎన్ని మంగళవారాలైనా చేయవచ్చు. మంగళవారం నాడు చేయవలసినటువంటి ప్రక్రియ ఇది. మంచి ఉద్యోగం రావాలన్నా, వివాహ సంబంధం కుదరాలన్నా, స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అన్నా, మరి ఇంకేదైనా ఇతర కార్యక్రమాలు చేపడితే అవి విజయవంతం అవ్వాలి అనంటే ఇలా ఈ చిన్నది నాన్న, ఇది చక్కగా మీరు ఆచరించండి. అమ్మవారి దయ వల్ల డెఫినెట్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం ఆచరించండి. దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా తెలియజేస్తుంటా, శక్తి కంకణము అని చెప్పేసి ఆ శక్తి కంకణం అనేది కూడా కలెక్ట్ చేసుకోండి. అది చేతికి ధరించారు అనంటే యథార్థంగా తెలియజేస్తున్న దృష్టి దోషం తొలగిపోతుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఏ విషయమైనా కావచ్చు. అది నెగటివ్ అనేది దూరం చేస్తుంది. చాలా మంది కూడా తెలియజేశారు, శక్తి కంకణం ధరించిన తర్వాత
మాకు మా అమ్మాయికి వెంటనే సంబంధం కుదిరిందమ్మా అన్నారు, మా అబ్బాయికి వెంటనే సంబంధం కుదిరింది అన్నారు, అలా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారన్నారు, స్వగృహం ఏర్పాటు చేసుకున్నామన్నారు, ఇంత మునుపు అనారోగ్యంతో బాధపడే వాళ్ళం ఇప్పుడు చక్కని ఆరోగ్యంతో ఉన్నాము అన్నారు. 1, 2 అని కాదు నాన్న. అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను. 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్. అది శ్రీచక్రం 1, శక్తి కంకణము అనేది, సర్వసిద్ధి మాల, మత్స్య యంత్రము, ధన ఆకర్షణ శిల, ఈ 5 కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించటం జరిగింది. అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న. యథార్థంగా తెలియజేస్తున్నా, అది అన్ని సమస్యలకి కూడా చక్కని పరిష్కార మార్గంగా అందజేసేటువంటి అద్భుతమైన దైవిక వస్తువులు ఇవి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం, ఈ రెమెడీ అనేటువంటిది చెడు దృష్టి దూరం అవ్వాలి అనన్నా, మీరు ఏదైనా ఒక కార్యక్రమము తలబెట్టారు అంటే అది విజయవంతం అవ్వాలి అనన్నా, ఈ చిన్న పరిహారము అనేటువంటిది కూడా చక్కగా మీరు ఆచరించండి. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంది, దానికి కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు.